హాయ్ ఫ్రెండ్స్. మనం ఈ దినము మరి చక్కటి వాక్యం ధ్యానించబోతున్నాం. అదేంటంటే నీ మరి ఆహ్, సంఘంలో ప్రతి ఒక్కరు మాదిరికరంగా జీవించాలండి. మరి సంఘానికి మాదిరికరంగా మనం జీవించాలి. మరి మనల్ని చూస్తే మరి చూసిన వారికి నిజంగా దేవుడిని నమ్ముకున్న వారు ఇలాగుంటారేమో, మనము నమ్ముకుంటే వారిలాగా మారతామేమో అనే ఉద్దేశం మనల్ని చూసిన వారికి కలగాలండి. మనము మన సంఘానికి మాదిరిగా ఉండాలి. మన కుటుంబానికి మాదిరిగా ఉండాలి అనే విషయం కోసం మాట్లాడుకుందాం. దయచేసి మీరు వాక్యం చదివినట్లయితే మనం చూద్దాము. ఒకటో తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకున్న స్నేహితులారా, మరి దయచేసి మీరు వాక్యం తీయండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండండి. సో, మరి దేవుని పిల్లలైన మీరందరికీ వందనాలు. మరి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మనం మాదిరికరంగా జీవించమని దేవుడు చెప్తున్నాడండి. మరి ఈ దినాలలో క్రైస్తవులమైన మనము ఏ విధంగా మాదిరిగా ఉంటున్నాము? మనల్ని చూసిన వారికి మరి సంతోషం ఉంటుందా? మరి బాధ ఉంటుందా? అనే విషయాల కోసం చూద్దాం స్నేహితులారా. మన యవ్వనాన్ని బట్టి దేవుడు ఎవరిని తృణీకరింపనీయొద్దంటాడంటే, మన యవ్వనాన్ని కాపాడుకోమంటాడండి దేవాదేవుడు. ఎలాగంటే, మరి నీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, ఆహ్, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడండి. మరి మాదిరిగా ఎలా ఉండాలంటే, మనం మన మన సంఘస్థులతోని చాలామంది మరి మాట్లాడేటప్పుడు ఆహ్, మ సంతోషంగా మాట్లాడరండి. ఏదో బాధతోని ఆడ దుర్భాషలతోని మాట్లాడతారండి. ప్రేమ చూపించినప్పుడు ఏదో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న మన సంఘస్థులు ఎవరైనా సరే బాధలో ఉన్నా వారి కొరకు ప్రార్థన చేయమంటే చాలామంది చెయ్యరండి. చేయడం రాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, మీరు వారి కొరకు ప్రార్థన చేయండి. మరి అవసరతలో ఉన్నవారిని ఆదరించండి. ధైర్యం చెప్పండి. చేయూతనియ్యండి అని చెప్తున్నాడు దేవాది దేవుడు. మనం ఇంకోటి చూసినట్లయితే మరి ప్రభునందు ప్రియులారా, ఏం చెప్తున్నాడంటే బలహీనులకు చేయూతనివ్వండి అని చెప్తున్నాడండి. మరి ఈనాటి క్రైస్తవులు మరి ఏ విధంగా ఉన్నారండి? మరి ఎలా ఉన్నారా? దేవుడు చెప్పిన మరి మాదిరికరంగా జీవిస్తున్నారా అనేది జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ప్రియులారా, ఎందుకంటే అరే మనల్ని చూస్తే ఎదుటివారికి సంతోషం కలగాలండి. ఎందుకంటే నిజమైన క్రైస్తవులు ఎలా ఉంటారో అని అనిపించుకోవాలి. అది బయట వారినే కాదు, బయట వారి నుంచే కాదు, ఇంట్లో ఉన్న వారి నుంచే కాదు, సంఘంలో నుంచే కాదండి. మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలండి. ప్రభువైన ప్రియులారా, మన సాక్ష్యం ఎలాగంటే మరి మన మాటలోను కాపాడుకోవాలి, ప్రవర్తనలోను కాపాడుకోవాలండి. ప్రవర్తన అంటే మరి చాలామంది ఆడవారిని చూస్తే మోహపు చూపుతో చూస్తారండి. మన యవ్వనంలోనే దేవుడు చెప్తున్నాడు, నీ యవ్వనాన్ని కాపాడుకో అని చెప్తున్నాడండి. మరి చాలామంది క్రైస్తవులు ఈ విధంగా మరి కాపాడుకోవట్లేదండి. ఆడవాళ్ళు చూస్తే ఎటకారాలాడడం, ఆహ్, ఆహ్, వారి వైపు మోహపు చూపుతో చూడడం ఇలాంటివి చేస్తారండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు మరి మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలోని ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వెంటనే వాని హృదయంలో వాడు పాపం చేసిన వాడు అగునని చెప్తుందండి. మరి మనము మోహపుతో చూసి ఎందుకు పాపం మనం మూటగట్టుకోవాలండి? అదేదో ఆ సమయంలో మరి ఆ విధంగా అనిపించినప్పుడు మనసులో ప్రభువా నాకు అటువంటి తలంపులు రానియొద్దు. మరి నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచండి. నా నా ఆలోచనలు పరిశుద్ధంగా ఉంచండని ప్రార్థన చేసుకుంటే మరొకసారి మనలోకి అవి రావు కదా! ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక మనిషి మారాడనడానికి ఒక ఉదాహరణ చూద్దాము. మరి మా సేవకులైతే తరచుగా ఈ మాట మరి ఉపయోగిస్తారు. మరి ఒక విశ్వాసి ఒక సేవకుని దగ్గరికొచ్చి, మరి నేను చాలా మారిపోయానండి. ఇంకా ఏమైనా ఉంటే మరి మార్చుకోవడం చెప్పండంటే, మరి ఆ సేవకుడు అంటాడు, సరే నువ్వు చాలా మారిపోయావు కదా అని అనుకోని తనను పరీక్షించాలనుకోని ఆ పాస్టర్ గారు మరి వారు భోజనం చేస్తారండి. భోజనం చేసినప్పుడు తను మరి భోజనం చేస్తూ ఉంటే గ్లాసులతో నీళ్ళు తెచ్చి ఆ పాస్టర్ గారు మరి మొఖం మీద కొడతాడండి. కొట్టినప్పుడు మారిన మనిషి అనుకోండి, ఆహ్, ఆహ్, ఏంటి పాస్టర్ గారు ఇలా కొట్టారని చెప్పి మొఖం తుడుచుకొని ఆహ్, వదిలేస్తారు. ఆ విషయం అక్కడితో వదిలేస్తారు. కానీ మరి ఆ వ్యక్తి ఏమన్నాడంటే, "ఏంటి పాస్టర్ గారు మీరు ఆహ్, ఇంటికొచ్చిన వారిని ఇలా మొఖం మీద నీళ్ళేసి కొడతారేంటి? మీరసలు మనుషులేనా? ఈ విధంగా చేయొచ్చా పాస్టర్ గారు అయ్యుండి" అని అన్నాడండి. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నాడు, నీలో ఇంకా మార్పు రాలేదు. మరి ఇంకా నువ్వు మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి" అని చెప్పి పంపిస్తాడండి.
ప్రభునందు ప్రియులారా, చాలామంది మారామని అనుకుంటారే తప్ప, వారు సంఘంలో ఉన్నంతసేపు మారామని అనుకుంటారండి. బయటకొచ్చిన తర్వాత వారిలోని మునుపటి ప్రవర్తనే మళ్ళీ ఉంటదండి. మరి సంఘంలోంచి బయటకొచ్చిన వెంటనే ము ముందున్న మాట తీరు, వారి ప్రవర్తన, వారి అస మరి పరిశుద్ధత లేకపోవడం ఇవన్నీ మళ్ళీ కంటిన్యూ చేసేస్తారండి. ప్రభునందు ప్రియులారా, దేవుడికి కావాల్సింది వేషధారణ కాదండి. మరి దేవుడు చెప్పిన మాదిరికరంగా మనం జీవించాలి. మనకంటే మరి బలహీనులొస్తారు. వారు మనల్ని చూసారనుకో, నిజంగా నేనింకా భక్తిలో ఎదగాలి అనిపించాలి మనల్ని చూసినప్పుడు. వారితో మనం ప్రేమగా మాట్లాడాలి, గొడవలాడకూడదు. అలాగే మనం ఇంకా చూసినట్లయితే ఆహ్, మన మాట మాట తీరు మార్చుకోవాలండి. మాట తీరంటే ఆదరించినట్లు మాట్లాడాలి బలహీనుల్ని. అలాగే మన పవిత్ర జీవితాన్ని కాపాడుకోవాలి. మనతో ఉన్నవారి విశ్వాసాలందరికీ మనల్ని మాదిరిగా చూపించుకోమంటాడండి దేవాది దేవుడు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి మాదిరికరంగా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న నీవు ఉన్నావా లేదా? దయచేసి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే దేవుడు అడుగుతున్నాడు, నీలో మాదిరి ఉందా లేదా అనేది అడుగుతున్నాడండి. మనం మారామా లేదా అన్నది మన ఇంట్లో నుంచే ఫస్ట్ బయటికెళ్తదండి. మరి లోక సామెత ఏంటంటే, ఫస్టు ఇంటిని గెలిచి రచ్చన గెలు అని సామెత ఉంటదండి. తరచుగా మా పాస్టర్ గారైతే వాడతారండి ఇవి. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మరి మన ఇంట్లో వారు ఫస్ట్ మనల్ని చూసి మన పిల్లలు మనం చెప్పే కంటే మనల్ని చూసే వాళ్ళు ఫాలో అవుతారండి. మనం ప్రార్థన చేస్తే వారు చేస్తారు. మనం బైబిల్ చదివితే వాళ్ళే చదువుతారు. మనం ప్రేమగా మరి కుటుంబంతో ఉంటే వారు ప్రేమగా కుటుంబంతో ఉంటారు. మరి ప్రభుని ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. మనం మరి మన ప్రవర్తనను బట్టే మరి మన సంఘంలోని కాపాడుకుంటాము. మన కుటుంబంలోని మన భక్తిని కాపాడుకుంటాం. మన మాదిరి తీరు కాపాడుకుంటామండి. ప్రభునందు ప్రియులారా, చాలామంది ఇంట్లో ఒకలా ఉంటారు, వీధిలో ఒకలా ఉంటారు, సంఘంలో ఒకలా ఉంటారండి. కానీ దేవుడు వేషధారణను మాత్రం అస్సలు లెక్క చేయడండి. ద్విమనస్కులు మాత్రం అస్సలు పట్టించుకోడు. దేవుడు ఒకటే తలంపుతో ఉండమన్నాడండి. అది పరిశుద్ధంగా జీవించమన్నాడు. ము పవిత్ర మా మాట మాటలోని పవిత్రత, ప్రవర్తనలోని పవిత్రంగా ఉండాలి. విశ్వాసులకు మాదిరిగా మరి బ్రతకమని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మీరెంత వరకు ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న సహోదరి, సహోదరుడా, మరి మీరు మీ సంఘంలో మాదిరిగా ఉన్నారా? అలాగే మిమ్మల్ని చూసిన విశ్వాసుల కంటే మీరు వారికి మాదిరిగా జీవిస్తున్నారా? మిమ్మల్ని చూస్తే వారికి భక్తి పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడా. ఎందుకంటే మనం అంచె దినాలలో ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు మారాలండి. సంపూర్ణంగా మారాలి. పరిపూర్ణంగా మారాలి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి దేవుడు పరిచారం చేయుటకు వచ్చాడే గాని పరిచారం చేయించుకోవడానికి రాలేదని మార్కు సువార్త 10:25లో క్లియర్‌గా ఉంటుంది. మనము కూడా అనేకులకు సేవ చేయాలండి. అనేకులకు సేవ చేయవారే ఉండాలి. మరి ఈ జాబితాలో నేనైతే చేయలేకపోతున్నాను. నేను దేవుడిని అడుగుతున్నాను. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు ఇస్తాడు. సేవ చేసే గుణం మనకుండాలి. మాట తీరులో తగ్గింపు జీవితం మనకుండాలి. మన